పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. గోరా దంపతులు కొలంబోలో ఉండగానే ఒకసారి చంద్రగ్రహణం వచ్చింది. అప్పుడు సరస్వతి గారికి 4వ నెల గర్భిణి. హిందువులలో గ్రహణం అంటే రాహుకేతువులు చంద్రుణ్ణి సూర్యుణ్ణి తినేస్తున్నాయని నమ్మకం. అందుచేత రాహుకేతువుల బారి నుండి చంద్రుణ్ణి సూర్యుణ్ణి రక్షించమని స్నానాలు చేసి ప్రార్థిస్తారు. రాహుకేతువులు విజృంభించడం దుర్ముహూర్తము కనుక ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రారాదని, ఏ పని చేయరాదని, తిరగరాదని, పడుకునే ఉండాలని హిందువుల ఆచారం. అలా కాక గ్రహణ సమయంలో బయటకు వచ్చి తిరిగినా, ఏ పని చేసినా కడుపులోని బిడ్డకు మొర్రి వస్తుందని ఒక మూఢనమ్మకం. ఈ నమ్మకం ఒక్క హిందువులలోనే తప్ప ఇతరులలో లేదు. ఇతర మతాలకు చెందిన స్త్రీలు గ్రహణ సమయంలో మామూలుగానే తిరుగుతారు. నిజంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు తిరిగినందున, పనులు చేసినందున అండంలోని బిడ్డలకు మొర్రి వస్తే హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బౌద్ధులు అనే తేడా లేకుండా ఎవరు తిరిగినా రావాలి. మరి ప్రపంచంలో హిందూయేతర గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయాల్లో కూడా తమ పనులు చేసుకుంటున్నారు. వారికి పిల్లలు పుడుతున్నారు. మొర్రెలు రావడం లేదే. అసలు గ్రహణం అనేది రాహుకేతువులు సూర్యచంద్రులను తినడమూ కాదు, ఏమీ కాదు. భూమి చుట్టూ చంద్రుడు, సూర్యుని చుట్టూ చంద్రుని సమేతంగా భూమి తిరుగుతున్నప్పుడు, చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డమైనప్పుడు చంద్రగ్రహణం అయ్యింది. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణం అయ్యింది. ఒక ప్రక్క శాస్త్రీయ విజ్ఞాన దృష్ట్యా గ్రహణాలను అర్థం చేసుకున్న, మరో ప్రక్క రాహుకేతువులు సూర్యచంద్రులను మింగుతున్నారని, ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు బయట తిరగరాదని నమ్మడం మూఢనమ్మకం కాక మరేమిటి? తెలిసిన విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి మూఢనమ్మకాలను పారద్రోలాలి. అప్పుడే మనలో నిజాయితీ ఉంటుంది, జీవితం సుఖంగా ఉంటుంది. మనలో ఈ నిజాయితీయే కొరవడింది. గ్రహణం ఎందుకు వస్తుందో శాస్త్రీయ దృష్ట్యా పిల్లలకు సోదాహరణంగా బోధించిన సైన్స్ మాస్టర్ తీరా గ్రహణం సమయంలో స్నానం చేసి రాహుకేతువుల బారి నుండి సూర్యచంద్రుల్ని రక్షించమని ప్రార్థించే దేశం మనది. విజ్ఞానానికి ఆచరణకు ఎక్కడా లంకె కుదరని సమాజం మనది. అందుకే ఇంతగా విజ్ఞానం పెరిగినా, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తన ఆలోచనలను, జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకుని రావాలనే గోరా వెంటనే ఈ విషయం సరస్వతితో సంప్రదించారు. సరస్వతి గారు ధైర్యంగా ముందుకు వచ్చి మూఢనమ్మకాలను ఛేదించుటకు పూనుకున్నారు. 4వ నెల గర్భిణితో ఉంటూ చంద్రగ్రహణ సమయంలో రాత్రి మామూలుగా రోడ్డు మీద బయట షికారుకు వెళ్ళారు. గోరాతో గ్రహణాన్ని చూశారు. ఆపిల్ పళ్ళు అవి ఆ సమయంలో కోసి తిన్నారు. ఆ తర్వాత పుట్టిన అమ్మాయి మనోరమకు ఏ మొర్రీ లేదు. ముందు ఈ విషయం బంధువులకు రాస్తే వారంతా కంగారు పడి తొలి సంతానం అఘాయిత్యపు పనులకు ఒడిగట్టారు. ఎలా ఉంటుందో ఏమిటోనని అనుకున్నారు. తీరా బిడ్డ పుట్టిన తర్వాత అందరూ ఏమీ అనలేక ముక్కు మీద వ్రేలు వేసుకున్నారు. ఈ సంఘటన సరస్వతి గారిలో యథార్థ దృష్టిని, చైతన్యాన్ని పటిష్టం చేసింది. గోరా సరస్వతి గార్లకు 9 మంది సంతానం కనుక సరస్వతి గారు గర్భిణీగా ఉన్నప్పుడు వేర్వేరు నెలలలో వేర్వేరు గ్రహణాలు వచ్చాయి.
అన్ని సందర్భాలలోనూ ఆమె మామూలుగా పనులు చేసుకుంటూ ఇరుగు పొరుగు గర్భిణీ స్త్రీలను కూడా ప్రోత్సహించి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రారాదని, అలా వస్తే సంతానం సక్రమంగా ఉండదని వ్యాపించిన మూఢనమ్మకాన్ని పటాపంచలు చేశారు. ఈ విధంగా మూఢనమ్మకాలను తానే కాక తన కుటుంబం కూడా ఎదిరించేటట్లు చేయడం గోరా కొలంబోలోనే ప్రారంభించారు. కొలంబోలో ఆనంద కాలేజీలో గోరా విద్యార్థులకు వృక్షశాస్త్రం, శరీరశాస్త్రం, ఆరోగ్య శాస్త్రం బోధించేవారు. శరీరశాస్త్రం బోధించేటప్పుడు హృదయ స్పందనను చూపుటకు కప్పను క్లోరోఫామ్ ఇచ్చి కోసి హృదయస్పందన చూపుట సర్వసాధారణం. అలాగే ఆనంద కాలేజీలో విద్యార్థులకు చూపుదామని ఒకరోజు గోరా కప్పను తీసుకుని వెళ్ళారు. ఇంకేముంది, కాలేజీ అంతా పెద్ద సంచలనం. అహింస పరమోధర్మ అని బుద్ధుడు బోధించాడు. అలాంటి బౌద్ధ మిషన్ నడిపే కాలేజీలో కప్పను చంపడం హింస, మహాపరాధం అంటూ గగ్గోలు పెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే బౌద్ధ సంఘం నిరసన తెలుపుతూ కాలేజీ అధికారుల వద్దకు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. ఆఖరికి గోరా కప్పను కోయటం ఆగిపోయింది. విద్యార్థులు ప్రత్యక్షంగా హృదయస్పందనను చూచుట జరగనేలేదు. బౌద్ధులు మాంసం తింటారు, కానీ విద్యార్థులకు హృదయస్పందనం పాఠం చెప్పేటప్పుడు కప్పను కొయ్యనివ్వలేదు. అహింస ఎలా మూఢనమ్మకంగా మారిందో ఇదొక ఉదాహరణ. గోరాకి ముందు ఎందరో ఆ కాలేజీలో శరీరశాస్త్రం బోధించారు, కానీ ఎవరూ ప్రత్యక్షంగా హృదయస్పందనం చూపాలని ప్రయత్నించలేదు. గోరా ఈ విషయాన్ని ప్రిన్సిపాల్తో చర్చించారు, కానీ ప్రిన్సిపాల్ మతనమ్మిక ముందు తన నిస్సహాయతను వెలిబుచ్చారు. ఆ రోజుల్లో కొలంబోలో డాక్టర్ అసరప్ప గారిని ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారిగా ఉండేవారు. వారికి భారతీయులంటే చాలా ఇష్టం, అభిమానమును. కొలంబోలోని భారతీయులందరూ అసరప్ప గారి కుటుంబానికి పరిచితులయ్యేవారు. అసరప్ప గారింట భారతీయుల సమావేశాలు జరుగుతూ ఉండేవి. గోరా దంపతులు కూడా అసరప్ప గారికి పరిచయమయ్యారు. అసరప్ప గారు వయసులో చాలా పెద్దవారు. అప్పుడు గోరా వయసు 25 సంవత్సరాలు, సరస్వతికి 16 సంవత్సరాలు. అందుచేత గోరా దంపతులు అసరప్ప గారి కుటుంబానికి అతి సన్నిహిత మొగుటతో అసరప్ప గారు వీరిద్దరినీ తమ కూతురు, అల్లుడిగా చూసుకునేవారు. గోరా ప్రథమ సంతానానికి మనోరమ అని పేరు పెట్టింది కూడా అసరప్ప గారే. గోరా అభ్యుదయ భావాలను అసరప్ప గారు హర్షించేవారు. కొలంబోలో గోరాకి త్వరలోనే చాలామంది మిత్రులయ్యారు. వేరువేరు మతాల వారు, వేరువేరు ఆచార వ్యవహారాల వారును. వీరు దాదాపు అందరూ మాంసాహారులే. వారి ఇళ్లల్లో విందులకు గోరా దంపతులను కూడా ఆహ్వానించేవారు. అక్కడ విందులంటే మాంసం తప్పనిసరి. గోరా దంపతులు శాకాహారులు. ఆ విందులకు ఎలా వెళ్ళడం అనే ప్రశ్న ఎదురైంది. మిత్రులను వదులుకోవాలా లేక అలవాట్లు మార్చుకోవాలా? మిత్రులను వదులుకోలేరు కదా. అయితే తాము మాంసాహారం తీసుకోము. ఇతరులు తమ ప్రక్కన కూర్చుని తింటుంటే తమకు అభ్యంతరం లేదు అని స్పష్టంగా చెప్పి వెళ్ళేవారు. గోరా దంపతులకు ప్రత్యేకంగా శాకాహారం చేయించేవారు. అయితే గోరాలోని సమానతా దృష్టి తిరుగుబాటు చేసింది. జన్మతః మాంసాహారులని ఎందుకు ఉండాలి? ఆహార నియమాలకు, కులతత్వాలకు ముడిపెట్టుట మూఢనమ్మకం. ఆహార నియమాలలో నిర్బంధం ఉండరాదు. అది వ్యక్తిగత విషయం. ఎవరి ఇష్టమైన ఆహారం వారు తీసుకోవచ్చు. కానీ ఆహార నియమాలలో మూఢనమ్మకాన్ని ఛేదించాలి అని గోరా అనుకున్నారు. అప్పుడు ఒక విందులో మాంసాహారం కొద్దిగా అడిగి తీసుకుని గోరా బహిరంగంగా తిన్నారు. జీవితంలో మాంసం భుజించడం గోరాకి అదే ప్రథమం. శాకాహార భోజనం కొరకు 5-6 మైళ్ళు కూడా పోయిన గోరా
మాంసం తిన్నారంటే మిత్రులందరూ ఆశ్చర్యపోయారు. అయితే గోరా మాంసం తిన్నది రుచి కొరకు కాదు, ఇతరుల ఒత్తిడి వల్ల, అంతకంటే కాదు. ఆహార నియమాలలో మూఢనమ్మకాలు ఉండరాదనే సిద్ధాంతం కొరకు. అప్పుడు సరస్వతి తాను మాంసాహారం తీసుకొనకపోయినా 12 సంవత్సరాల తర్వాత తన పిల్లలతో సహా అందరూ తమకు మాంసాహారం అంటే అసహ్యత లేదు అని తిని చూపించారు. ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెరిగితే గాని మూఢనమ్మకాలు తొలగవు కనుక ప్రజలకు వారి భాషలో, వారికి అందుబాటయ్యే శైలిలో విజ్ఞాన విషయాలు అందించాలని అప్పటి నుంచే గోరా గారు ప్రయత్నం ప్రారంభించారు. ఆ రోజుల్లో విజయవాడ నుంచి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ మరికొందరు కలిసి తెలుగులో జయంతి అనే సారస్వత వైజ్ఞానిక పత్రిక నడిపేవారు. ఆ పత్రికలో ప్రకృతి విజ్ఞాన శాస్త్రం గురించి గోరా ఎక్కువగా వ్యాసాలు రాశారు. ఈ విధంగా తెలుగులో విజ్ఞాన శాస్త్రం గురించి ప్రారంభంలో వ్రాసిన కొద్ది మందిలో గోరా ఒకరు. ఈ విధంగా 1927-28లో కొలంబో జీవితం గోరాలో నూతన జిజ్ఞాసకు, అన్వేషణకు నాంది అయింది. అయితే 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడుటతో 1928లో కాకినాడ కాలేజీలో BA వృక్షశాస్త్రం తరగతులు ప్రారంభించబడ్డాయి. కాకినాడ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న వేమూరు రామకృష్ణారావు గారు దేశాంతరంలో కూడా ఖ్యాతినార్థించిన తమ పాత విద్యార్థినే ఉపాధ్యాయునిగా ఆహ్వానించుటలో ఆశ్చర్యం ఏముంది? రామకృష్ణారావు గారు గోరాని కాకినాడ రమ్మని ఉత్తరం రాశారు. కొలంబో ఉద్యోగం గోరాకి వచ్చింది. తమ భావాలకు అనుకూలమైన జీవితము కుదిరిందిచట. జీతము హెచ్చుగానే ఉండేది. తాను పనిచేసిన సంవత్సరం సింహళం ద్వీపం అంతటా అంతకుముందు ఎప్పుడూ రానంత శాతం విద్యార్థులు విజయం సాధించారు. అంతకుముందు వృక్షశాస్త్రంలో 40% ఉంటే గోరాగారు బోధించగా 80%, అంతకుముందు శరీర శాస్త్రంలో, ఆరోగ్య శాస్త్రంలో 20% ఉంటే గోరాగారు బోధించగా 69% విద్యార్థులు విజయమొందారు. అందుచేత ఆనంద కాలేజీ వారు గోరాని వదులుకొనుటకు సహజంగానే ఇష్టపడలేదు. గోరా, సరస్వతి వయసులో చిన్నవారు కనుక ఇంటి మీద బెంగ పెట్టుకున్నారేమోనని ప్రిన్సిపల్ కులరత్న, ఆయన యూరోపియన్ భార్య ఇద్దరూ కలిసి గోరా దంపతులను లాలించి ఇంకా ఎక్కువ సదుపాయాలు కూడా ఇస్తామన్నారు. కానీ తాము బెంగ పెట్టుకొనుట కాదని, తనకు ఆనంద కాలేజ్ చాలా నచ్చిందని, అయితే తాను చదువుకున్న కళాశాలకే తనను పిలుస్తున్నారని, తాను విద్యార్థిగా రామకృష్ణారావు గారి వద్ద చదువుకున్నానని, ఇప్పుడు ఆయన వద్దే పనిచేసే అవకాశం రావడం తనకు గర్వకారణమని గోరా చెప్పారు. ఇక అప్పుడు వారేమి అనగలరు? ఈ విధంగా 1 సంవత్సరం కొలంబో జీవితంలో అనుభవాలను, ఎంతోమంది మిత్రుల ప్రేమాభిమానాలను, ఉపాధ్యాయ వృత్తిలో గొప్ప విజయాలను వెంట తీసుకుని 1928లో గోరా కొలంబో నుంచి కాకినాడకు ప్రయాణమయ్యారు. ఈరోజు మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.